బట్టలేడు చేస్తామని బాటంగా చెప్పిన మాట ఆంధ్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆల్రెడీ బట్టలది ఎవరు ఊడదీశారనేది సత్యం ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసి ఎక్కడా కూడా ఒక్క రూపాయి లేకుండా అసలు ఎంత తప్పులంటే కొత్తగా ఎవరన్నా ఊరినే ఇస్తానన్న ప్రభుత్వం తీసుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత ఆ పార్టీది. సో దీన్ని బాగుపడాలంటే ఒకే ఒక్కడు, అది చంద్రబాబు గారు ఒక్కడే అని ప్రజలు గుర్తించి వాళ్ళు ఆల్రెడీ బట్టలు ఒలిచేసి చేసినా ఇంకా బుద్ధి రాకుండా ఇదిగో మన రీసెంట్గా చూసాం హెలికాప్టర్ మీద పడటం చేయటం మా గురునాథం గారు ఇప్పుడే డీటెయిల్గా చెప్పారు. అయినా కూడా బుద్ధి రాకుండా ఇంకా ఏదో ఒక ప్లాన్ చేసి వాళ్ళ బాబాయిని చంపి చంద్రబాబు గారు చెప్పారని నెపం చేయటం. వాళ్ళు చంద్రబాబు గారు అనే మనిషి ఏ రోజు క్రిమినల్ దానికి ఆలోచించడు, దాన్ని ఎంకరేజ్ చేయడు. కానీ అంత గొప్పగా చేయగల సమర్థత ఆ పార్టీకే ఉంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అంటే వచ్చే ఎన్నికల్లో ఏదైనా వాళ్ళ ఉనికి అసలు ఈ 11 కూడా లేకుండా ఉనికి లేకుండా చేయడానికి చేస్తున్నారా? ఆ క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీ కూడా దీంట్లో చాలా షేర్ ఉంది ఈ దరిద్రం చేరటానికి. సో ఇంకా బుద్ధి రాలేదని ప్రజలు గమనిస్తున్నారు. ఈ మాటలు మానేసేసి దడిపింపుడు కార్యక్రమం ఆపి సరైన ఇచ్చేయాలి. దానికి 11 ఉంటే మాకు ప్రతిపక్షం కావాలని వీళ్ళేదో రాజ్యాంగం రాసినట్టుగా ఇట్టు వెళ్తాం. ప్రజలందరూ పిచ్చాళ్ళు కాదు, చక్కగా చూస్తున్నారు. ఇదే రకంగా వెళ్తే తగిన మూల్యం వస్తుంది. ఆ పార్టీ మనుగడ కాదు కదా ఉనికి కూడా కోల్పోయే ప్రమాదంలో ఉందని తెలుసుకుని జాగ్రత్తగా వివరించాలని హెచ్చరిస్తున్నా. ఏమండి చంద్రబాబు గారు మోసం చేయటం అనేది ఇప్పుడు వాళ్ళు ఓర్వలేక చెప్పే మాటలు తప్పితే హైదరాబాద్లో ఆయన హైటెక్ సిటీ అంటే చాలామందికి అర్థం, మాకే అర్థం కాల. మేము మంచి ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళకే అర్థం కాల. కానీ ఆయన చేసిన దానికి ప్రపంచం మొత్తం తిరిగి రకరకాల ఈ కంప్యూటర్స్ వాళ్ళతో స్పెషలిస్టులతో ప్రపంచ మేధావులతో మాట్లాడి దాన్ని పెట్టాడు. ఇవాళ కొన్ని లక్షల కుటుంబాలు ఇవన్నీ దళితులు, ఎస్సీసు, ఎస్టీసు, మైనార్టీసు, ఈ ఫ్యామిలీస్ కూడా ఒక్కొక్కళ్ళు ఏంటో మన బతుకనే వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించి ఎంతో సుఖ సంపదలతో ఉన్నారు. అది అసలు ఎవడెవడ ఏం చెప్పినా అది ఆ చెయ్యి అయింది ఓన్లీ చంద్రబాబు గారు చేయి పెట్టి చేయటం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కంప్యూటర్స్లో రెవల్యూషన్ తెచ్చింది ఆయనే. ఆయన చెప్పింది చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు క్వాంటమ్ అని చెప్తున్నారు, అట్లా P4 అని. ఇది వినేటప్పుడు ఇది అవుతుందా అనేవాళ్ళు మెజారిటీ ఉంటారు, విమర్శ చేయడానికి ఉంటారు. కానీ ఆ సత్ఫలితాలు వచ్చినప్పుడు తెలుస్తుంది వినేసిన విత్తనం ఎంత మంచిది. సూపర్ 6ది వాళ్ళు ఏడుస్తున్నారు, సగం పైన చేశారు. ఆయనకు ఒక కార్యక్రమం ఉంది, వాళ్ళు చేసిన గుంట అంతా ఎంత తప్పు, ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు ఉన్నాయి అది ఎదిరించి చంద్రబాబు గారు ప్రశాంతంగా ఆలోచించి చక్కగా దీన్ని తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ 3,000కి రావటానికి 4 ఏళ్ళు చిల్లర పట్టింది. 250 వచ్చిన వెంటనే మాట ప్రకారం 4,000 చేశారు. చక్కగా ఇంటికాడిగా వస్తున్నారు, ఒక ఫస్ట్ తారీఖే ఇస్తున్నారు. ఎన్నో ఇటువంటివి ఉన్నాయి. ఆయన ప్రోగ్రాం ఉంది, రైతులకు చేస్తున్నాడు. రేపు ప్రతి ఇంట్లో ఆయన ఒకడికే ఇచ్చారు. వీళ్ళు ఎంతమంది ఉంటే అంతకి ఇస్తానో చేసి చూపిస్తాడు ఈయన మాట అన్నాక. కాకపోతే కష్టకాలం ఉంది అక్కడ. ఈయన చేసిన 3.5 ఆ రేంజ్లో ఉన్న అప్పు తీసుకెళ్ళి 11-12 పైకి తీసుకెళ్ళిపోయాడు. అంటే అవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? ఈ వచ్చే ఇన్కమ్ అవి కలిపి మొత్తం ఎంతది ఉంది, ఈ డబ్బులంతా ఎక్కడికి వెళ్ళినాయి? దాని మీద ఏం చేస్తారని పెద్దలు ఆలోచించి చేస్తారు. ఆ లెవెల్లో నాకు తెలియదు, కానీ అందరికీ సాధారణంగా తెలుస్తుంది. 3-4 లక్షల కోట్లు వెళ్ళిపోయి 10-12 లక్షల కోట్లకి వెళ్తే ఈ 5 ఏళ్లలో ఎంత ఖర్చు అయింది, వచ్చిన ఇన్కమ్ ఎంత, ఇవన్నీ కలిపితే ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళింది అనేది చిన్నాళ్ళు కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చే ఈయన బట్టలు తీశారు. ఆ బట్టలు తీసే కార్యక్రమం మళ్ళీ మాట్లాడితే ఇప్పటికి ఆల్రెడీ చేశారు. ఈసారి డ్రాయర్ కూడా ఇడిపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఇది మానుకుని సక్రమంగా ప్రవర్తించాలని నేను హెచ్చరిస్తున్నాను.